మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి, ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగు, ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్, ఎస్ఓటి పేరుతో మరో వింగు, చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటి చీఫ్గా ప్రణీత్రావు, ప్రైవేటు వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం, ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయం. మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేసింది. అందులో పనిచేసే అధికారులను తమ సొంత అవసరాల కోసం ప్రైవేట్ సైన్యంగా వాడుకున్నది. రాజకీయ ప్రత్యర్థులు గిట్టని వాళ్లపై నిఘా వేసే సొంత దుకాణంగా మలుచుకున్నది. నాటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ విచారణలో బట్టబయలవుతున్నది. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటి పేరుతో ఒక చట్టబద్ధత లేని వింగును ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్రావును చీఫ్గా నియమించారు. అతని ద్వారా ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయించారు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా పనిచేసిందని ఎస్ఐబి సంస్థ ఈ విధంగా ప్రైవేట్ పరంగా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టుగా ఇది మొత్తం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయించిన పని అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య సమాచారం కూడా లాస్ అయింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో, 6 గ్యారంటీలు ఏమైనాయి? కిషన్ రెడ్డి, ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా? ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్లతో భేటీ. ఈ విధంగా కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో, 6 గ్యారంటీలు ఏమైనాయి కిషన్ రెడ్డి అని ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో ఏర్పడిన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శిస్తున్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు ఏమైనాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. తుక్కుగూడ సభ సక్సెస్తో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా 14 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 సీట్లకు త్వరలో ప్రకటించనుంది. తుక్కుగూడ జనజాతర సభ ద్వారా ఆ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖం పూరించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి వెంట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. త్వరలోనే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, వీలైనన్ని ఎక్కువ సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెప్తున్నారు. సోనియా గాంధీని కూడా ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు. తెలంగాణపై ఫోకస్ పక్కగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా. దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు. సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు. ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు. ఈసారి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే తాము అధికారంలోకి వచ్చినందున తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పక్కాగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలిచి మోడీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఒకరొకరుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి వెళ్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని లోక్సభ సీట్లపై సమాచారాన్ని తెప్పించుకొని అందుకు తగ్గట్లుగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. దూసుకుపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి నమ్మకంతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జనంలో మంచి ఆదరణ ఉందని, 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు ప్లస్ అవుతాయని భావిస్తున్నది. 3 రోజుల కింద హైదరాబాద్ శివారు తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయను రాహుల్ గాంధీ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇదే వేదికగా 6 గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గ్రౌండ్లో నమో టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ చేస్తున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పెద్దలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీ రాష్ట్రానికి 2 సార్లు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.
రాష్ట్రాల్లో తెలంగాణకు పార్టీ హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నదని, అందుకు తగ్గట్టుగా 10కి పైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు రెండు కూడా ఈ విధంగా మన శాసనసభ ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నమ్మకంతో ప్రజలు అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో ఎలాగైనా 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని వాళ్ళు ఆశతోని ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 6 గ్యారంటీలు వాళ్ళు ప్రకటించడం, ఆ విధంగా వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలాగైనా 14 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ విధంగా బీజేపీ కూడా ఎలాగో బీజేపీకి అనుకూలంగా ఉంది ఇక్కడ తెలంగాణలో అన్నట్టుగా హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇక్కడ ఎంక్వైరీ చేసి దానికి తగ్గట్లు రాష్ట్ర నేతలకు సూచనలు ఇస్తున్నారని ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీకి 1-2 పార్టీలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో వాళ్ళకు అనుకూలంగా లేదన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తీరుతో ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ మీటింగ్కు ఏకంగా 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తీరుతో ఉద్యోగులు చిక్కులో పడ్డారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ మీటింగ్కు ఏకంగా 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు అంట. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తీరుతో ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. నార్త్ అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాల్లో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. దీంతో పట్టపగలే నార్త్ అమెరికా సిటీలను చీకట్లు కమ్మేశాయి. 4 నిమిషాల 28 సెకండ్ల పాటు గ్రహణం కొనసాగింది. రైడర్స్కు చెన్నై బ్రేక్. ఐపీఎల్లో సిఎస్కే 7 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 137/9 స్కోర్ మాత్రమే చేసింది. చేజింగ్లో చెన్నై 17.4 ఓవర్లలోనే 141/3 స్కోర్ చేసి గెలిచింది. కవితకు నో బెయిల్. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. బెయిల్కు కొడుకు పరీక్షలకు సంబంధం లేదన్న జడ్జి. కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని తీర్పులో వెల్లడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. కొడుకుకు పరీక్షలున్నాయంటూ ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్పై ఈడీ అభ్యంతరాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత తన చిన్న కొడుకుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే PMLA 45(1) ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విధంగా కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాళ్ళని బెదిరించి తనకు అనుకూలంగా మార్చుకుంటారని ఇక్కడ ఈడీ నిర్ణయంతో కోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పిచ్చింది. జడ్జి కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మర్డర్ చేసి ఇన్స్టాలో పోస్ట్. 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో వాది హత్య. హైదరాబాద్లోని బాచిపల్లిలో దారుణం. పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. కత్తులతో పొడిచి బండరాయితో బాది హత్య చేశారు. చంపుతున్న దృశ్యాలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని బాచిపల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పిల్లి తేజస్ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. SR నగర్లోని దాసారం బస్తీలో స్థిరపడింది. ఈ విధంగా తేజస్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారంట. హైదరాబాద్లో నీటి కొరత లేదు. బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది. జలాశయాల్లో సరిపడా నీళ్లున్నాయి. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళే ఏడాది పాటు ఇవ్వచ్చు. సిటీకి రోజు 2602 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం. డిమాండ్ ఉన్న చోట ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అధికారులతో రివ్యూ. బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు అరెస్టు. హైకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన రాహిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ నెల 22 వరకు రిమాండ్. కారు డోర్లు లాక్. ఊపిరాడక బాలుడు మృతి. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఘటన. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది.
గోసం బస్తీకి చెందిన రేణుకా ప్రవీణ్ దంపతులకు కొడుకు రాఘవ 6 ఉన్నాడు. కారులో బాలుడు ఊపిరాడక చనిపోయాడని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలి, భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త, అనంతరం తాను సూసైడ్. హైదరాబాద్లో ఘటన. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్కు ఓ కుటుంబం బలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన భార్యతో పాటు కుమారునికి కూడా విషమిచ్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. తీన్మార్ పంచాంగ శ్రవణం. నాకు ఓటేసి గెలిపిస్తే ఈ ఏడాది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. ఇదంతా తీర్మాన వార్తలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.